హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఈరోజు ఆగస్టు 15 కదా, జెండా వందనం రోజు, స్వతంత్రం వచ్చిన రోజు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఘోరం అంటే ఘోరం వర్షం పడుతుంది. మన ఆటో లవర్స్ చెప్పేది ఏంటంటే చాలా అంటే చాలా మెల్లగా వెళ్ళండి. పొక్కలు ఉంటాయి, జర వాటర్ ఉన్న కాడ చూసుకుంటూ వెళ్ళండి. డ్రైనేజ్ పొక్కలు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అవి ఎంత అవుతుంటే తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మెల్లగా చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. కొత్త వాటర్లు కొట్టింది ఈరోజు అది మెడ్చల్లో. ఇప్పుడు మన ట్రాఫిక్ ఏంటంటే మన ఆటో డ్రైవర్లు చాలామంది చూసుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే వర్షం అనేది చాలా అంటే చాలా బాగా పడ్డది, అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయింది. పిడి దెబ్బలు కూడా వేస్తున్నాయి. డ్రైవర్లు ఎంత తొందరగా ఇంటికి పోతే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాతావరణం సహకరిస్తలేదు, వర్షం అనేది ఫుల్ పడుతుంది. పెద్ద పెద్ద వెహికల్స్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ వస్తున్నాయి. మన చిన్న వెహికల్ కాబట్టి అంత మనం చూసుకుంటే నడిపేయాలంటే జర ఇబ్బంది అవుతుంది. ఎందుకైనా మంచిది జర మెల్లగా చూసుకుంటూ వెళ్ళండి. వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వాతావరణం అనేది అసలు బాగలేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈరోజు వర్షం ఎక్కువ ఉంది, పిడి దెబ్బలు కూడా వస్తున్నాయి. వాన అంటే వాన, ఫుల్ వాన పడుతుంది సార్. అందుకొరకగా ఏదైనా చేస్తున్నాను. అందరికీ లాస్ట్గా చెప్పేది ఏంటంటే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రోడ్డు దాటడం ఫస్ట్ అయితే, ఎందుకంటే సిగ్నల్ క్రాస్ చేయాలి కదా, రోడ్డు దాటాల. ఈ లోపల వీడియో తీస్తున్నా. దూరం అంటే దూరం ఉంది, మొత్తం వాటర్, ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఏం అర్థమవుతలేదు. బండి ఎట్లా ఏంది అసలు, ఫుల్ అంటే ఫుల్ వర్షం. ఇక్కడ ఏముందో రివర్స్లో ఏం అర్థమవుతుంది. పరదాలు ఎక్కిస్తే జలం పిడి దెబ్బలు, వర్షంతో పాటు పిడి దెబ్బలు కూడా వేస్తున్నాయి. సౌండ్ ఎట్లా వచ్చిందో చూసారా? రేస్ సౌండ్ మదిలిపోయింది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. వర్షం వస్తుంది. చెట్ల కింద ఉండకూడదు, ముందుగా కరెంట్ తీగల కింద కూడా ఉండకపోతుంది, పాత బిల్డింగ్ దగ్గర కూడా ఉండకపోతుంది. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఏంటంటే అవి చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కరెంటు వైర్లు కూడా ఈ వాతావరణానికి సహకరించకపోతే